ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయింపు విషయంలో మొదటి నుంచి కూడా మాదిగలకు అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మందకృష్ణ మాదిగ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎప్పుడైతే టికెట్ కేటాయించారో అప్పటి నుంచి కూడా మీరు నామినేషన్ ఏదైతే బీఫామ్స్ ఇవ్వడానికి ముందు కూడా మీరు ఆశపడ్డారు, అంటే విత్డ్రా చేసుకుంటారు, అయినప్పటికీ జరగలేదు. ఎవరికైతే టికెట్స్ ఎవరైతే కేటాయించారో వాళ్ళకే ఇస్తున్నారు. మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఓకే, రేవంత్ రెడ్డి గారి దృష్టిలో, కాంగ్రెస్ దృష్టిలో మాదిగలు ఎస్సీలు కారేమో, అసలు మాదిగలు అంటూ తెలంగాణ రాష్ట్రంలో లేరేమో, కాంగ్రెస్ పార్టీ అట్లా భావించుకుంటుంది, రేవంత్ రెడ్డి గారు అట్లా భావించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో 4 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు, 3 పార్లమెంటు, 1 అసెంబ్లీ కంటోన్మెంటు, 4లో కూడా 1 మాకు ఇవ్వలేదు అని అంటే అర్థం ఏంటంటే మమ్మల్ని ఎస్సీలు కాదు, మేము మాదిగలు ఇక్కడ లేదని చెప్పి భావించుకుంటుంది. కాబట్టి ఎస్సీలు అంటే మాలలు, తెలంగాణలో ఉన్నది మాలలే కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇచ్చడం వాళ్ళు అనుకుంటుండేమో. బహుశా కాంగ్రెస్ పార్టీ మాలల ఓట్ల కోసమే చూస్తుంది, కానీ మాదిగలు ఓటర్గా లేదు, వాళ్ళు ఎస్సీలు కాదని చెప్పి భావించుకుంటున్నట్టున్నది. కాబట్టి మాదిగల ఓట్లు అవసరం లేదన్నట్టుగా వాళ్ళు భావించుకుంటున్నట్టుగా కనిపిస్తున్నది. టికెట్ కేటాయించాక కూడా మీరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు చేపట్టారు, అయినప్పటికీ ఎక్కడ కూడా వెనుక తగ్గలేదు. ఇంకోవైపు వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో కుమ్మక్కయ్యిండు. ఓకే, ఆ కుమ్మక్కు కావడానికి వాళ్ళకు రాజకీయ పలుకుబడి ఉన్నది, వాళ్ళకు ఆర్థిక వనరులు కూడా వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఆర్థిక వనరులు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలుగుతారు. రాజకీయ పలుకుబడి మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు, వాళ్ళ మాల నాయకుడే కాబట్టి చెప్పించుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళతో కుమ్మక్క అయింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. మాకు ఆర్థిక పలుకుబడి లేదు, ఆర్థిక స్తోమత లేదు, మాదిగోళ్ళకు రాజకీయ పలుకుబడి లేదు. కాబట్టి వీళ్ళను దూరం పెట్టినా కూడా మనకు నష్టం లేదని వాళ్ళు భావించుకుంటున్నారు. కాబట్టి మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కోల్పోయింది. కాబట్టి మరి ఆయన 14 సీట్లు గెలుతూ అంటుండు. కాబట్టి మాదిగల సపోర్ట్ లేకుండా, బీసీల సపోర్ట్ లేకుండా జనరల్ స్థానాన్ని రెడ్లకు ఇచ్చిండు, ఎస్సీ స్థానాలు మాలలకు ఇచ్చిండు, మాదిగేతరులకు ఇచ్చిండు. కాబట్టి మాదిగల మద్దతు లేకుండా రెడ్లు ఒకరే ఓట్లెత్తరేమో, మాలలు ఓట్లెత్తరేమో, బీసీలు కూడా ఎట్లా ఓట్లేసే అవకాశం కనిపించట్లేదు. ఎలా గెలుతారో కూడా చూస్తాం. ఇంకోవైపు కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా మోత్కుపల్లి నరసింహారావు ఉన్నారు, దీన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. మీరు బీజేపీకి సానుకూలంగా ఉన్నారు. ఈ రెండింటిని ఏ విధంగా చూడాలి? ఓట్లు ఎటువైపు పోలవుతాయి మీ? ఓకే, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం మొదటి నుంచి ఈ మధ్యకాలంలో బీజేపీ మాకు చేస్తా అన్నది నరేంద్ర మోడీ గారు చేస్తానన్నాడు. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆయనకు మేము ఓట్లేమని గతంలో చెప్పేశాం. ఓకే, ఇప్పుడు సీట్ల కేటాయింపులో 4లో 3 బీజేపీ మాకు ఇచ్చింది. కాబట్టి మాదిగలు బీజేపీకి సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడే కాంగ్రెస్ మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడే మాదిగలకింత ఏనాడు లేనంత అన్యాయం మాకు ఇప్పుడు జరిగిందని ఆయనే చెప్తున్నాడు కదా. కాబట్టి ఆయన అభిప్రాయం ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేకుండా పోతుందనే విషయం మా నరసింహన్న మాటల ద్వారా కూడా అర్థమవుతుంది కదా. ఇంకోవైపు మీరు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తానని ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. దీన్ని ఏమంటారు మీరు? అసలు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు ఈయనకి ఎక్కడున్నది? ఓకే, రాజ్యాంగంలో మేము ఎస్సీలుగా మాదిగలు ఉన్నారు. అసలు ఎస్సీలో ఉన్న మాదిగల్ని ఎస్సీలుగానే గుర్తించినప్పుడు, రిజర్వేషన్లు మాదిగలకు వర్తింపజేసినప్పుడు నువ్వే ముందు మమ్మల్ని ఎత్తేసినట్టు అయింది కదా. రాజ్యాంగం ఎత్తేయడం ఎత్తకపోవడం దేవుడు ఎరుగు ఎన్నికల తర్వాత. ఓకే, ఎత్తేసే ప్రసక్తే లేదు, ఎవరన్నా ఎత్తేస్తామన్నా మేము అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతుండ్రు, నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుండ్రు, అమిత్ షా గారు మాట్లాడుతుండ్రు, అందరు మాట్లాడుతుండ్రు. కానీ నువ్వు ఎస్సీల నుంచి మమ్మల్ని ఎత్తేసినట్టు చేసావు కదా, నువ్వు ముందు ఎత్తేసావు కదా. ఎస్సీల నుంచే మమ్మల్ని ముందు ఎత్తేసి రాజ్యాంగం మారుతారని చెప్పి నువ్వు మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా? అదే సమయంలో మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. రేవంత్ రెడ్డి గారు ఒక విషయం మర్చిపోవద్దు, నువ్వు ఎస్సీలు అంటే మాలలకు దోషపెట్టాలనుకుంటున్నావు, నువ్వు ఎస్సీ జనరల్ సీట్లని రెడ్లకు దోషపెట్టాలనుకుంటున్నావు. కాబట్టి నీకు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరకు వచ్చిందనే విషయం కూడా గుర్తుపెట్టుకో. మీరు కావచ్చు, మోత్కుపల్లి నరసింహ సంయుక్తంగా పోరాటం చేస్తున్నారు. స్పందన రాకపోతే ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? 4వ తారీఖు దీక్ష కూడా చేపడతామంటున్నారు. 4వ తారీఖు నాడు దీక్షకు మా జాతి ప్రజల్ని ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు వస్తారు. దీక్ష రోజు మోత్కుపల్లి నరసింహన్న గారు నేను కలిసి ఒక రాజకీయ నిర్ణయం స్పష్టంగా తీసుకుంటాం. అంటే ఆ రోజు ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు ఎవరికి ఇస్తుందని క్లారిటీ ఇస్తారా మీరు? ఒకవైపు ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, మీరు బీజేపీ ఉన్నారు, అటు క్లారిటీ ఇస్తారా? మా నిర్ణయంలో క్లారిటీ ఉన్నది, మా అన్న నిర్ణయంలో క్లారిటీ రావాలి. 4వ తారీఖు నాడు వస్తుంది.
సో మొత్తం మీద ఇది పరిస్థితి. మొత్తం మీద మొదటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. అన్యాయం చేసింది టికెట్ కేటాయింపు విషయంలో. 3 రిజర్వేషన్ స్థానాలు ఉంటే ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించలేదు, మొత్తం కూడా మాదిగలకే కేటాయించింది. అయినప్పటికీ మొదటి నుంచి పోరాటం చేసినప్పటికీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇంకోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన మోతుకుపల్లి నరసింహులు దీనిపైన వ్యతిరేకిస్తున్నారు. మేమిద్దరం సంయుక్తంగా దీనిపై పోరాడితే ఇంకోవైపు మే 4వ తారీఖు ఇద్దరం దీక్ష చేస్తామని ఒకవైపు మందకృష్ణ మాదిగ మనతో పాటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెనపర్సన్ సూర్యతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.